హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఈ ప్రిజం క్లబ్‌కి సంబంధించి యాక్ట్రెస్ కల్పిక ఇష్యూ. అయితే కేవలం కాంప్లిమెంటరీ డెజర్ట్ ఏదైతే ఉందో అది తనకి ఇవ్వలేదు అని చెప్పి కూడా అక్కడ గొడవ పెట్టుకోవడం జరిగింది. అండ్ వెంటనే ఆ క్లబ్ యొక్క మెంబర్స్‌తోనే కాకుండా వచ్చిన పోలీసులతో కూడా తను గొడవ పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఇదే ఇష్యూ పైన మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. ముఖ్యంగా ఈ పబ్స్ ఫ్రైడేలు, సాటర్డేలు అయితే ఎక్కువ శాతం యాక్ట్రెస్‌లే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ గూడా వెళ్తూ ఉంటారు. అండ్ కొన్ని కొన్ని రెస్టారెంట్‌లో వీటిల్లో ఇట్లా కాంప్లిమెంటరీ ఇస్తారంట. నాకు గూడా ఈ ఇష్యూ అయిన తర్వాతే తెలిసింది. కాంప్లిమెంటరీ డెజర్ట్స్ ఇస్తారు అని చెప్పి. అయితే ఒక యాక్ట్రెస్ అయ్యుండి ఓకే. తను చిన్న యాక్ట్రెసా, పెద్ద యాక్ట్రెసా అని పక్కన పెడితే ఒక అమ్మాయి అయ్యుండి ఒకళ్ళకి మనం రోల్ మోడల్‌గా ఉన్నాం సొసైటీకి. సో, అలాంటి అమ్మాయి కేవలం కాంప్లిమెంటరీ ఇవ్వలేదని జెప్పి, మాట్లాడే భాష గావచ్చు, అక్కడ బీప్ కొన్ని మాటలు చెప్పలేము గూడా. మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన రీతి కావచ్చు, ఆర్ ఎల్స్ పోలీసులతో మాట్లాడిన రీతి కావచ్చు. ఏ విధంగా చూడొచ్చంటారు? అలాగే తను ఎండింగ్‌లో ఇదంతా గూడా లైవ్‌లు బెట్టుకోవడం అంటే పబ్లిక్‌కి తెలియాలి. తను ఫేమ్ అవ్వడం కోసం చేసిందా? ప్రతీది గూడా పబ్లిక్‌కి తెలియాలి అని చెప్పి కంటిన్యూయస్‌గా తను లైవ్ పెట్టిన విధానం కావచ్చు. ఈ మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది మ్యామ్? గౌతమి, నాకు ఆ వీడియోలు, ఆ కాన్వర్జేషన్ చూసిన తర్వాత అదే పబ్బులకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కాంప్లిమెంటరీగా ఒక కేక్ ఇస్తారని నాకు ఐడియా లేదు. ఇంతవరకు నేను వినలేదు. అడిగి తీసుకోవచ్చేమో మరి. హ్మ్. ఓకే. బట్ నేను ఒక చోటైతే నేను తీసుకున్నాను. అది నాకు తెలుసు, ఐడియా ఉంది. ఓకే. బార్బిక్యూ అలాంటి పెద్దది. అంటే ఇది చిన్నదని గాదు. ఒక కొంచెం బార్బిక్యూ లాంటి చోట ఒక మామూలు నార్మల్ కేక్ అయితే ఇస్తారు. బర్త్‌డే అంటే వాళ్ళే ఇస్తారు. చిన్న కేక్ అది కూడాను. హ్మ్. కానీ వేరే చోట ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అరేంజ్‌మెంట్స్ అవి వాళ్ళు చేస్తారు. మనం అడిగితే మా బర్త్‌డే అండి మేము కేక్ తెచ్చుకున్నామంటే వాళ్ళన్ని అరేంజ్‌మెంట్స్ చేయడము, అంటే టేబుల్ సెట్ అదే. చేయడం అవన్నీ చేస్తారు. క్యాండిల్ ఇస్తారు. అంతవరకు సర్వీస్ బానే చేస్తారు. అంతవరకు ఓకే. కానీ ఒక పబ్‌కెళ్ళి ఆల్రెడీ బర్త్‌డే అయిపోయింది. ఇంకా 2 డేస్ అయిపోయింది అంటున్నారు. ఆ టైం అప్పుడు వెళ్ళి వాళ్ళని మాకు కాంప్లిమెంటరీ ఇవ్వండి అని అడగడం అనేది తప్పనట్లా నేను. హ్మ్. వాళ్ళకేమి వాళ్ళకేం పద్ధతులు, వాళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలీదు. అలాంటప్పుడు ఇవ్వనన్నప్పుడు వదిలేయాల. వీళ్ళు దాని గురించి ఒక గ్రూప్‌గా క్రియేట్ అయ్యారు. ఇదంతా ఒక క్రియేషన్ లాగా ఉంది గానీ, నేచురల్‌గా అనిపించట్లేదు నాకు. ఓకే. కల్పిక విషయంలో నాకనిపించిన ఫీలింగ్ నేను చెప్తున్నాను. యాస్ ఎ హ్మ్. ఒక హ్మ్. హ్యూమన్ బీయింగ్‌గా నేను అబ్జర్వ్ చేస్తే నాకు అంత అదంతా ఒక క్రియేషన్ చేస్తున్నారేమో! మేబీ వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఏది మాట్లాడతామో అదే మనం పొందుకుంటాం. హ్మ్. మనం ఎలా రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు. హ్మ్. ఒక 2000 గురించి మీరు ఒక పెద్ద సెలబ్రిటీ, యూజువల్‌గా సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే ఇలాంటి వాటిని అసలు లెక్క చేయరు. హ్మ్. వాట్ ఐ మీన్ టు సే. అదే. బట్ ఆమె మూవీస్‌లో చేశారని చెప్తున్నారు. షీ హాడ్ ఇండివిడ్యువల్‌గా ఒక ఐడెంటిటీ ఆమెకుంది. సో, ఒక ఫేమ్ ఉంది అని నేను అనుకుంటున్నాను. తను కూడా చెప్తోంది నేను సినిమాలు చేశాను అని చెప్తుంది. హ్మ్. అలాంటప్పుడు ఒక సినిమా హీరోయినే అనుకుందాం ఆమెని. ఆ సినిమా హీరోయిన్ అనేటువంటి వాళ్ళు ఇలాంటి చిన్న విషయాలకి ఇలా బయటపడతారా అని నాకనిపిస్తుంది. హ్మ్. రాయల్‌గా ఉంటారు. అంటే ఇలా అడగడం తప్పు కాకపోవచ్చు. కానీ రాయల్టీ కాదది. వాళ్ళు ఇవ్వనన్నారు. ఇవ్వనంటే వదిలేయాలి ఇంకంతే. ఇప్పుడు మా దగ్గర పద్ధతి కాదు మేము ఇవ్వము అన్నారు. హ్మ్. పైగా వాళ్ళేంటంటే ఒక మాట అది అనకూడదు వాళ్ళు. ఎందుకంటే ఆ చిన్న బిల్లు చేశారు, పెద్ద బిల్లు అనేది అనకూడదు. హ్మ్. ఇప్పుడు అడగడం అనేది ఆమె వ్యక్తిగత విషయం. ఇక్కడ ఈ పద్ధతి లేదు, ప్రోటోకాల్ కాదండి, అలా ఇవ్వరు అంటే అయిపోతుంది. హ్మ్. ఆ హ్మ్. ఒక్క మాట వాళ్ళు అనకూడదు. హ్మ్. చిన్న బిల్లు, పెద్ద బిల్లు అనేది. అంటే ఎవరిదైనా డబ్బులు వాల్యూనే. ఇప్పుడు నేనున్నానమ్మా, మొన్న ఇక్కడ మన ఆహ్, నీలోఫర్ చాయ్ కోసం వెళ్ళాను. నేనక్కడేమీ తినలేదు. ఓన్లీ ఒక చాయే తాగాను. హ్మ్. 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 ఒక చాయే తాగాను. అది అదే. మనిష్టం. అట్లనే ఆవిడ కూడా పెద్దగా భోజనాలు చేసి ఉండకపోవచ్చు. లేకపోతే ఓన్లీ స్నాక్స్ తీసుకొని ఉండొచ్చు. దాని ఖరీదు ఎంతన్నా కావచ్చు. సో, ఆమె గూడా ఒక సెలబ్రిటీలాగా ఫీలయ్యి, వీళ్ళు నాకేమన్నా ఒక సెలబ్రేట్ చేస్తారా? నేను ఒక కొంచెం ఫేమున్న నటిని గదా! అనుకోని అడిగుండొచ్చు. హ్మ్. సో, అసలు ఓవరాల్‌గా గూడా ఆమె ఇప్పుడు మనిషినికి నేనేమంటానంటమ్మా, మనుషుల్ని గౌరవించే విధానం ఎందులో ఉంటదంటే, మన డ్రెస్సింగ్‌లో గూడా ఉంటది. మనం అదే. ఏ డ్రెస్‌లో వచ్చాము, ఎలా వచ్చాము, మన హావభావాలు ఎలా ఉన్నాయి, మన మాట తీరు ఎలా ఉంది, మనల్ని గౌరవించాలా వద్దా అనేది కూడా వాళ్ళు మైండ్‌లో ఒక డెసిషన్‌కొచ్చేస్తారు ఒక మనిషిని చూడంగానే. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మందిని డీల్ చేసుంటారు. హ్మ్. హ్మ్. సో, మనం అడిగే విధానం అదే.
ఏదో అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఎన్ని అప్లాస్లు ఇచ్చినా కూడా చివరిలో మనం ఒక చిన్న మాట, నాకు కాంప్లిమెంట్ మీరు ఇవ్వాలి, ఇస్తారా, ఎందుకు ఇవ్వరు, ఇవన్నీ డిస్కషన్స్ రాకూడదు. ఒక సెలబ్రిటీ అయినప్పుడు అలాంటి వాటిని అసలు మైండ్ అవుట్ చేయకూడదు అనేది నేను అంటాను. లెక్క చేయకూడదు. ఇవ్వనన్నారు, ఓకే ఫైన్ అని వచ్చేయాలి. సో అక్కడ తినేమనుకుంటున్నా తన బిహేవియర్ ప్లేట్స్ అన్ని బద్దలు కొట్టడం అది అక్కడ ఉన్నవన్నీ కూడా దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఎవరైనా కూడా అది ఎంత మనకి కోపం వచ్చినా కూడా దాన్ని ఒక పద్ధతి ప్రకారం మనం డీల్ చేసుకోవాలి. కానీ వాళ్ళు ఏమన్నా అన్నా కూడా దాన్ని ఎలా డీల్ చేయాలనేది మన మాటతో సమాధానం చెప్పొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి వస్తువులు పగలగొట్టడము, అవన్నీ అలా విసిరేయటం అనేది చాలా ఆక్వర్డ్గా కూడా ఉంది చూడటానికి. అదే అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి అలా బిహేవ్ చేసి ఉండకూడదు. సో మరి కల్పిక గారు మరి ఎందుకు చేశారనేది నాకు తెలీదు. ఇదంతా చూస్తే ఏదో ఒక చిన్న నాకు డ్రామాటిక్‌గా అనిపిచ్చింది. అంటే ఓకే. ఒక అంటే ఒక ఆల్రెడీ ఇప్పటి వరకు తనకి ఏం మూవీస్ లేకుండా ఉండింది కాబట్టి మేబీ ఫేమ్ కోసం ఏమైనా చేసింది అనుకోవచ్చా? నేను మూవీస్ ఆమెకి ప్రస్తుతం ఉన్నాయా లేదా నాకైతే తెలీదు గానీ, ఉమ్, ఒక వ్యక్తిగానే, ఒక స్త్రీగా నేను హర్షించలేను. ఆ వే ఆఫ్ బిహేవియర్ గానీ, అలా అసలు వే ఆఫ్ డ్రెస్సింగ్ గూడా నాకు అంటే ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే నలుగురు మగవాళ్ళ ముందు అలా మనం వేసుకున్న డ్రెస్సు, మన నోటి మాటను కూడా గమనిస్తారు. మనం ఎలాంటి డ్రెస్సింగ్ ఏసుకున్నా కూడా మాట తీరు బాగుంటే ఎవ్వరైనా రెస్పెక్ట్ చేస్తారు. ఉమ్, సో మన మాట తీరే హార్ష్‌గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం సందిగ్ధంలో ఉండి చివరికి ఇరిటేట్ అయ్యారు వాళ్ళు. ఉమ్, సో ఆ పగలగొట్టడం వేరే వాళ్ళ ప్రాపర్టీ, అంటే వేరే ప్రాపర్టీ కదా, అది వాళ్ళది కదా. అదే సో అక్కడికెళ్ళి మనం ఇది పగలగొట్టి అంతా అదేదో అలా చేయడం ఎలా ఉందంటే ఒక పబ్లిసిటీ కోసం ఉమ్, హైలైట్ అవ్వాలి. మీరన్నట్టు మూవీలు లేకపోయినందువల్ల కాకపోవచ్చు. కాకపోతే నేను ఒక సెలబ్రిటీనని నన్ను గుర్తించాలి. నేను ఉమ్, కూడా ఒక మూవీలో నటించాను. మూవీస్ నాకు ఉన్నాయి. నేను ఒక నటిని అని గుర్తించాలని చేసినట్టుగా అనిపిస్తది ఎవరికైనా చూసినా కూడా. నాకు ఓకే. అదే ఫీలింగ్. ఉమ్, ఉమ్, సో అలా చేసి ఉండకూడదు. అలా మాట్లాడి ఉండకూడదు. ఆడపిల్లలనేవాళ్ళు ఒదిగి ఉండాలని నేను అనను. ఒదిగి ఉన్నట్టు ఉండాలి. అవసరం వచ్చినప్పుడు దాడి చెయ్యాలి. మన మీద ఉమ్, ఆత్మరక్షణ కోసం మనము ఎదురు తిరగాలి. ఉమ్, కానీ ఇక్కడేంటంటే ఆఫ్టర్ ఆల్ ఒక కేక్ కోసము వాళ్ళని మాట్లాడి, వాళ్ళ చేత మళ్ళీ మనం మాటలు అనిపించుకోవడం అనేది బురదలో రాయేసినట్టే ఉంటది. రైట్. మీకు ఎగ్జాంపుల్ అనమాట. ఉమ్, ఉమ్, బురదలో రాయేస్తే వస్తుంది మీద పడుతుంది. ఉమ్, అట్లానే ఈమె మాట్లాడి, వాళ్ళ చేత మాట్లాడించి, అదంతా కొంచెము ఒక అసహ్యమైనటువంటి వాతావరణం కనిపించింది కాబట్టి ఉమ్. కల్పిక గారు చేసింది కరెక్ట్ అని నేను అనలేకపోతున్నాను. ఓకే. సో, తను మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇవే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికైనా కేస్ ఏదైనా పెట్టారా? ఎందుకంటే తన పైన వాళ్ళు రూడ్‌గా మాట్లాడారు. యాజమాన్యం అలాగే డిపార్ట్‌మెంట్ రూడ్‌గా మాట్లాడింది అని చెప్పి తను మీడియాతో చెప్పుకోవడం జరిగింది. మరి అలాంటప్పుడు కేస్ కూడా పెట్టలా తిరిగి. సో, కేస్ పెట్టని దాన్ని అండ్ ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ కూడా తన పట్ల యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా లేదు అని తను చెప్పడం కూడా ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే ఇక్కడ తన మిస్టేక్ ఉందనుకోవచ్చా? మిస్టేక్ ఉంది. అక్కడ లైవ్‌లో కనపడుతుంది గదా! నువ్వు బద్దలు కొట్టటము, ప్లేట్లు ఇసిరేయటము, కర్ర పుల్లలు విరిచేయటం అవన్నీ కనిపిస్తుంది గదా! హ్మ్. సో, నీ బిహేవియర్‌ని బట్టి వాళ్ళు మాట్లాడారన్న విషయం అక్కడ తెలిసిపోతుంది కాబట్టి, ఒకవేళ ఈమె కేసు పెట్టినా గూడా ఆ కేసు నిలవదు ఓకే. అనేది నా భావన. హ్మ్. ఎగ్జాక్ట్‌గా హ్మ్. అదే హ్మ్. జరుగుతది. ఎందుకంటే లైవ్‌లో కనిపిస్తుంది గదా! హ్మ్. వాళ్ళు కోపానికి 2 మాటలు అన్నారు. ఆ మాటలు కూడా ఎవిడెన్స్ ఉండాలి. ఆళ్ళు ఎందుకన్నారో చెప్పాలి. అవన్నీ చాలా తతంగాలుంటాయి దీనికి. హ్మ్. కేసు పెట్టగానే కేసు తీసేసుకోరు. ఈమెది కరెక్ట్ అని చెప్పరు. వాళ్ళదేం తప్పు అనరు. ఎందుకంటే వైసా వర్సా ఇద్దరి దగ్గర ప్రాబ్లమ్ ఉంది. అదే. ఈమె మాట్లాడడము కరెక్ట్ కాదు. వాళ్ళు రెస్పాండ్ అయిన విధానము, ఒక ఆడపిల్ల మీద రెస్పాండ్ అయిన విధానం కూడా కరెక్ట్‌గా లేదు. హ్మ్. అలా రెచ్చగొట్టే అవకాశం వాళ్ళకి ఎవరిచ్చారు? ఈవిడే ఇచ్చారు. హ్మ్. సో, కాబట్టి తప్పు ఇద్దరి వైపు ఉంది కాబట్టి కేసులు తీసుకోవడాలు, యాక్షన్ తీసుకోవడాలు ఏమి ఉండవు ఇందులో. హ్మ్. సో, వైసా వర్సా. ఓకే. రైట్ మ్యామ్. థాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.